వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఎన్నికల ముందు రాజకీయ నాయకులు చెప్పే మాటలు ఒకలా ఉంటాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో కనిపించే నిజాలు మరోలా ఉంటాయి. ఇది దాదాపు ప్రతి ప్రభుత్వానికి వర్తించే సాధారణ వాస్తవం. ఒక సంవత్సరం పాలన పూర్తయ్యాక ప్రభుత్వం తన పనితీరును తానే ప్రశ్నించుకోవడం, విజయాల లెక్కలు చెప్పడం కూడా సహజమే. కానీ 2025 జనవరిలో తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఈ సాంప్రదాయానికి భిన్నమైన పరిస్థితి కనిపించింది. ఈసారి ప్రభుత్వం కాదు, ప్రతిపక్షమే శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. అది కేవలం రాజకీయ విమర్శలతో కాదు, స్లైడ్స్, గణాంకాలు, గ్రూపులు, ఫ్యాక్ట్ చెక్స్ తో కూడిన పేపర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో. ఈ శ్వేతపత్రానికి ముఖ చిత్రంగా నిలిచిన వ్యక్తి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీంతో ఈ డాక్యుమెంట్ ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లోనూ చర్చకు దారితీసింది. ఈ ప్రెజెంటేషన్ ను బీఆర్ఎస్ ఒక ఆరోపణగా చూపించలేదు. తమది విమర్శ కాదు, లెక్క అని స్పష్టం చేసింది. రాజకీయ నినాదాలు కాదు, వాస్తవాలు మాట్లాడాలి అన్నదే తమ ఉద్దేశమని పేర్కొంది. అందుకే ఒక్కో స్లైడ్ ను ఒక్కో ప్రశ్నలా ప్రజల ముందు ఉంచారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎంత, వాటిలో అమలైనవి ఎంత, ఇందుకు అవసరమైన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, నిజమైన లబ్ధిదారులు ఎవరు అనే ప్రశ్నలతోనే ప్రెజెంటేషన్ మొదలైంది. కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. రాజకీయ కామెంట్ల కంటే డాక్యుమెంట్లే నిజాన్ని చెబుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ శ్వేతపత్రంలో ముందుగా ప్రస్తావించిన అంశం రైతు బంధు, రైతు సంక్షేమం వంటి పథకాలపై ఎన్నికల ముందు చేసిన ప్రకటనలు, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు పరిస్థితి మధ్య ఉన్న తేడాను ఈ శ్వేతపత్రంలో ముందుగా ప్రస్తావించిన అంశం రైతు బంధు, రైతు సంక్షేమం వంటి పథకాలపై ఎన్నికల ముందు చేసిన ప్రకటనలు, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు పరిస్థితి మధ్య ఉన్న తేడాను గ్రాఫ్ల రూపంలో చూపించారు. గత బీఆర్ఎస్ పాలనలో ఎన్ని సీజన్లో ఎంత మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారో వివరించారు. ఆ తర్వాత ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ఒక సంవత్సరంలో ఎంత మొత్తం రైతులకు అందిందో స్లైడ్ టు స్లైడ్ పోలికలతో చూపించారు. మాటలతో కాకుండా సంఖ్యలతో ఈ తేడాను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. తదుపరి స్లైడ్స్ లో యువత సమస్యపై దృష్టి పెట్టారు. ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ హామీలు, వాటి అమలులో జరిగిన ఆలస్యాలు అన్నింటినీ తదుపరి స్లైడ్స్ లో యువత సమస్యపై దృష్టి పెట్టారు. ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ హామీలు, వాటి అమలులో జరిగిన ఆలస్యాలు అన్నింటినీ టైం లైన్లతో వివరించారు. యువతకు ఆశలు చూపించి తర్వాత వారిని నిరీక్షణలో ఉంచారా అనే ప్రశ్నను ఈ డేటా ద్వారా లేవనెత్తారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు వాస్తవ పరిస్థితికి మధ్య ఉన్న గ్యాప్ ను సంఖ్యలతో చూపించడమే దీని ప్రత్యేకత. ఈ సందర్భంలో కేటీఆర్ చేసిన ఒక కామెంట్ విస్తృతంగా వైరల్ అయింది. ప్రజలకు భావోద్వేగాలు కాదు, ఫలితాలు కావాలని ఆయన అన్నారు. ఈ ఒక్క కామెంటే ఈ శ్వేతపత్రం మొత్తం ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఆర్థిక పరిస్థితి కూడా ఈ డాక్యుమెంట్ లో కీలక అంశంగా నిలిచింది. రాష్ట్ర అప్పులు ఎంత పెరిగాయి, రెవెన్యూ అంచనాలు ఎంతవరకు తప్పాయి, అభివృద్ధి పనులపై ఖర్చు ఎంత మేర తగ్గింది వంటి విషయాలను గ్రాఫ్లతో వివరించారు. పాలన అంటే కేవలం ప్రెస్ మీటింగ్స్ నిర్వహించడం కాదని, లెక్కలు స్పష్టంగా ఉండాలని పరోక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి ఫ్యాక్ట్ చెక్ వైట్ పేపర్ అనే పేరు పెట్టడం కూడా వ్యూహాత్మక నిర్ణయంగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ శ్వేతపత్రం విడుదలతో రాజకీయ వాతావరణం సహజంగానే వేడెక్కింది. కాంగ్రెస్ వర్గాలు దీనిని రాజకీయ డ్రామాగా కొట్టిపారేశాయి. కానీ బీఆర్ఎస్ మాత్రం తమ ప్రశ్నలకు డేటాతో సమాధానం ఇవ్వాలని చెప్పింది. ఆరోపణలకు ప్రతివాదాలు కాదు, లెక్కలతో సమాధానాలు కావాలని డిమాండ్ చేసింది. ఇక్కడే ఈ శ్వేతపత్రం ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా వైట్ పేపర్ అంటే ప్రభుత్వం విడుదల చేసే నివేదికగా మనకు తెలుసు. కానీ ఇక్కడ ప్రతిపక్షం ప్రభుత్వానికి రిపోర్ట్ కార్డ్ ఇచ్చినట్లుగా పరిస్థితి మారింది. మొత్తంగా చెప్పాలంటే 2025 జనవరి బీఆర్ఎస్ కు ఒక మెసేజ్ మంత్ గా మారింది. రోడ్లపై ఆందోళనలు కాదు, సోషల్ మీడియాలో నినాదాలు కాదు, డేటా టేబుల్స్ ద్వారా పాలనపై ప్రశ్నలు లేవనెత్తడం ఈసారి కనిపించింది.